తిరుపతిరావు గారు నమస్తే సార్. అందరికీ నమస్కారం పవన్ గారు. సార్ ఏం చెప్తారు? రాష్ట్రంలో మళ్ళీ ఏదో జరిగిపోతోంది, పార్టీని పటిష్టంగా చేయాలి, గ్రామ స్థాయిలో వడివడిగా అడుగులు వేయాలి, గ్రామ స్థాయికి వెళ్ళాలి అని చెప్తున్నారు. కానీ ఈయన మాత్రం యలహంక ప్యాలెస్కి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికంటే తప్పు మనం పట్టాల్సింది ఏమీ లేదు. ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ ముఖ్యమంత్రి ఏ విధంగా అవుతాడనే విషయం ఆయనకి తెలియదు అని చెప్పేసి మనం అనుకోవాల్సింది లేదనమాట. సో నేను ముఖ్యమంత్రిని అయితే అంటే నేను కూడా ముఖ్యమంత్రిని అయితే, కాకపోతే నాకంటే ఈజీగా అవ్వగలేదు. నా జాతీయ పార్టీ కాబట్టి, నాకు ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి, ఆయనకి అది ఆయన అధ్యక్షుడు కాబట్టి ఈజీగా అవ్వగలడేమో. శాశ్వత అధ్యక్షుడు, మామూలు అధ్యక్షుడు కూడా కాదు. అది 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 కూడా కొట్టేసిందిగా ఎలక్షన్ కమిషన్. అవును అవును, దాన్ని రద్దు చేసింది. శాశ్వత అధ్యక్షుడు వీడ్రా బాబు, నువ్వు కొత్త సృష్టించకు, ఇంటర్నేషనల్ రాజ్యాంగం ఏదో ఇక్కడ సృష్టించడానికి లేదు అని చెప్పి కొట్టేసింది. అవును, అయిపోయింది. కాబట్టి తను ముఖ్యమంత్రి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకటి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇది 4వ నెల. ఈ 4వ నెల కూడా 1వ తేదీ నాడు చేయాల్సినటువంటి ప్రభుత్వ విధులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా, ఇంకా చెప్పాలంటే గత నెలలో అనుకుంటాను 1వ తేదీ ఆదివారం వస్తుందని చెప్పేసి 31వ తేదీన పూర్తి చేసినటువంటి ప్రభుత్వం. పెన్షన్ల పంపిణీకి సంబంధించిన. అంటే నేను ఎందుకు దీన్నే తీసుకున్నానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా మాది సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి ఒల్లి వేస్తూ పాట పాడుతూనే ఉన్నాడు కదా. అప్పుడు మనం ప్రశ్నించినటువంటిది, ఏదయ్యా బాబు నీ సంక్షేమం, మన దేవుడు అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేదు కదా, విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి లేకుండా పాడైపోతుంది కదా అని మనం ప్రశ్నిస్తే, లేదు మాది సంక్షేమ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పాడు. మేము ఇచ్చినటువంటి డబ్బులు, నొక్కినటువంటి బటన్ల ద్వారా వెళ్తున్నటువంటి డబ్బులన్నీ కూడా చివరికి అభివృద్ధిగానే మారిపోతుంది, ప్రజల తాలూకా కొనుగోలు శక్తి పెరిగిపోతుంది అని రకరకాలైనటువంటి ఈక్వేషన్స్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అమర్త్య సేన్ లాంటి ఆర్థికవేత్తకి కూడా అందనటువంటి స్థాయిలో చెప్పేవాళ్ళు అనమాట వైసీపీ నాయకులు. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అంతా అభివృద్ధి మంత్రమే, సంక్షేమ ఆధారంగా అభివృద్ధి మంత్రం. కాబట్టి అదే సంక్షేమం ఆ రోజు నువ్వు కనీసం టైంకి ఇవ్వలేకపోయావు, అందరికి ఇవ్వలేకపోయావు, కొందరికి ఇవ్వగలిగావు, కొందరు ఏం చేసావో తెలియదు, పెద్దలు గౌతమ్ గారు చెప్పినట్టుగా. కానీ ఇవాళ పారదర్శకంగా ఉదయం 9 గంటల అయ్యేసరికి చాలా ప్రాంతాల్లో 90% అయిపోయింది. అందులో మా శ్రీకాకుళం జిల్లా మొదట్లో 9 గంటలకి 90% పెన్షన్లు పంపిణీ ఇక్కడ పూర్తి అయిపోయింది. అంటే దానికి కారణం కూడా నేను చెప్తా. మా జిల్లాలో మొదటి నుండి కూడా వేకుజామునే కోడి కూసేటప్పుడు లేసే అలవాటు ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ మాకు ఇండస్ట్రీస్ తక్కువ కదా, వ్యవసాయ ఆధారం జీవనాధారం ఇక్కడ కాబట్టి, జీవన శైలి వ్యవసాయ ఆధారం కాబట్టి పొద్దున్నే కోడి కూసే సమయంలో నేను కూడా చిన్నతనంలో చదువుకునే రోజుల్లో అదే సమయానికి లేచి పొలం పనులకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కల్చర్ ఆధారంగా ఇక్కడ మరీ ఎర్లీగా స్టార్ట్ చేసాము. మా వాళ్ళందరూ 90% 9 గంటలకు పూర్తి చేశారు, దాదాపు 1.5 అక్కడక్కడగా. అంటే ఇది ఈ కూటమి, ఎన్డీఏ కూటమి తాలూకా ప్రభుత్వ తాలూకా విజయం కాదా జగన్మోహన్ రెడ్డి అని మనం ప్రశ్నిస్తామని ముందుగానే ఈ తాలూకా పాడిన పాటే పాడరా పాసిపళ్ళ దాసరే అని చెప్పేసి మనకి ఒక సామెత. దాని ఆధారంగా ప్రతిసారి నాకు చెప్పారు. ఏదో నేను ఇవాళ న్యూస్ లో చూశాను, సాధారణంగా ఫ్రైడే, సాటర్డే, సండే సెట్ యలహంక ప్యాలెస్ అంట బెంగళూరు. కానీ ఇమారెడ్డి అంటే ఒక రోజు ముందుగానే ప్రయాణం అయిపోయాడంట. అందువల్లే నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి యథావిధిగా 2 గులకరాలు పడేయడం, వెళ్ళిపోవడం. అందుకంటే దానికి విశ్వసనీయత లేదు. దానికి సంబంధించి పోనీ మనం ఏదో చర్చిస్తున్నాం, మనం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఏమనేది ప్రజలకు తెలియజేయాలి కాబట్టి చర్చిస్తున్నాం. కానీ ప్రజల్లో అయితే వాటి గురించి చర్చ ఎక్కడా లేదు. అవును, ప్రజల్లో ఉన్న చర్చ ఏంటనేసి అంటే, వాళ్ళు చెప్తున్నటువంటి సరే సూపర్ 6 హామీలు, సూపర్ 6 సంబంధించి కూడా ఇవాళ అమలు చేయట్లేదు, ఇంకా చెయ్యరు లేదా వచ్చే సంవత్సరం చేస్తారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇవాళ సూపర్ 6 గురించి కూడా ప్రజలు ఎవరు తొందరపడట్లేదు.
ఎందుకంటే సార్ రాష్ట్రంలో జరిగిన ఇబ్బందులు గతంలో ఆర్థిక క్రమశిక్షణ తప్పడం కావచ్చు, పూర్తిగా లోటు బడ్జెట్లోకి తీసుకెళ్లడం, ఉన్నవన్నీ కూడా అమ్మేయడం, తాకట్లు పెట్టడం, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు కదా రాష్ట్ర పరిస్థితి ఏంటనేది. అదే కాదు పవన్ గారు, నేను ప్రత్యక్ష సాక్షిగా మేము దాదాపు ఒక నెల రోజుల పాటు నుండి ఇవాళ మేము గ్రామాల్లో తిరుగుతున్నాం, పట్టణాల్లో కూడా తిరుగుతున్నాం. ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం సంబంధించి మాకు గత నెల 2వ తేదీన ప్రారంభమైంది. మేము ఒక నెల రోజులుగా తిరుగుతున్నాం. నేను అబ్జర్వ్ చేసేది ఏంటనేసి అంటే ప్రజల్లో అటువంటి భావం లేదు. కారణం ఏంటంటే మీరు చెప్పినట్లుగా రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ఏంటనేది ఎన్నికల ముందు 3 పార్టీలు కూడా ప్రజలకి వివరించినటువంటి నేపథ్యం ఒకవైపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే మేము ఇది చేస్తామని ఇచ్చినటువంటి హామీల నేపథ్యం ఒకవైపు, అనూహ్యంగా 164 సీట్లతో వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము వచ్చినటువంటి 4వ నెల కూడా నేను చెప్పినటువంటి పెన్షన్లు వాళ్ళ పాట కాబట్టి నేను దాన్ని మాట్లాడాను. కానీ ప్రత్యేకించి ఉద్యోగ వర్గాల్లో 1వ తేదీ నాడు జీతాలు అందుకొని వాళ్ళు కట్టాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్లు బ్యాంకుల్లో సకాలంలో కట్టుకుంటున్నటువంటి 4వ నెల పూర్తయింది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. వాళ్ళ ఆ రోజు జీతాలు ఎవరికి 15, 20 లేదా నెలాఖరు అయినటువంటి సందర్భాలు. కాబట్టి ఈ సంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని వర్గాల్లో కూడా కనిపిస్తుంది. నేను ప్రత్యక్ష సాక్షిని. ఏ ఒక్కరు కూడా మేము కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు సూపర్ 6 అమలు చేయలేదని చెప్పేసి వైకాపా అడుగుతుంది కదా, మరి దాని మీద నీ అభిప్రాయం ఏంటనేసి అంటే చెప్పారు, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, ఇవాళే చేయాల్సిన పని లేదు. ఇంకా ఒకరిద్దరు కాస్త తెలివైనటువంటి వాళ్ళు, కాస్త అవగాహన ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే పవన్ గారు, వైకాపా ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రభుత్వం వచ్చినటువంటి 2వ రోజు నాడే అమలు చేసి లేదు కదయ్యా. 1 సంవత్సరం వరకు దాదాపు అన్ని అలా క్రమశః వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని వచ్చారు. లేదా పెన్షన్ల పెంపు అయితే దాదాపు 2-3 సంవత్సరాల తర్వాతే చేశారు. విడతల వారీగా ఇవాళ పెన్షన్ల పెంపు అనేది 2 నెలల ముందుగా చేసినటువంటి ప్రభుత్వం కదా ఇది. మాకెందుకు కావరా, మాకెందుకు తొందర, మాకెందుకు అవిశ్వాసం అంటే విశ్వాసం లేకపోవడం అన్నటువంటి మాటలు వింటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక గుడగాలు చేసి ఇక్కడ ఇసిరేసి ఆ ఫ్లైట్ ఎక్కిపోయి వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో మండే వస్తాడో ట్యూస్డే వస్తాడో, వచ్చిన ఆ మాటల గురించి పట్టించుకునే ప్రజలు లేరు. మనం అయితే ఖచ్చితంగా చర్చించాలో, ప్రజలకు వివరించాలి. కాబట్టి ఇది మన బాధ్యత. రైట్ సార్, రైట్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏం చెప్తారు వీకెండ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా కూడా నాకు పదం ఉంటే, ముఖ్యమంత్రిగా ఉంటే, లేదంటే నేను అధికారంలో ఉంటేనే సహాయం చేస్తాననేవాడు ఒక రాజకీయ నాయకుడు అంటారా? ఏం చెప్తారు? ముందుగా పెద్దలు తిరుపతిరావు గారికి, మిత్రులు గౌతమ్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అట్లానే ఏవిఎన్ వ్యూవర్స్ కూడా. నిన్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్ వైసీపీకి సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడతా 1,50,000 పెన్షన్లు తొలగించారు,